హాయ్ ఫ్రెండ్స్, మేము యూకే మేళం. ఇంట్లో బోర్ కొడుతుంది, ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళు అని నా ఫ్రెండ్ అడిగితే నా ఫ్రెండ్ ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? శ్మశానానికి. శ్మశానం అని చెప్పి ఈజీగా తీసి పడేయకండి, ఎందుకంటే దీనికి చాలా హిస్టరీ ఉంది. నీకెలా తెలుసక్క అని మీరు అడగొచ్చు. అక్కడ ఉంది, నేను చదివాను. ఇదిగోండి, ఈయనే ఫస్ట్ పర్సన్ ఈ శ్మశానంలో ఫస్ట్ పాతి పెట్టింది ఈయన్ని. అలాగే దీనికి మ్యాప్ కూడా ఉంది, మ్యాప్ని చూసుకుని వెళ్ళడమే. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ని పాతి పెట్టారనమాట. మేయర్ అయిన వాళ్ళు, మినిస్టర్ అయిన వాళ్ళు, లేకపోతే సైకిల్ కనిపెట్టిన వాళ్ళు, కార్ కనిపెట్టిన వాళ్ళు, అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే కింద QR కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తే వాళ్ళ హిస్టరీ వస్తుంది అనమాట. మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది సెలబ్రిటీస్. అలా ప్రశాంతంగా శ్మశానంలో అటు ఇటు తిరుగుతుంటే మా మమ్మీ వీడియో కాల్ చేసి ఏంటి నువ్వు జుట్టు విరబూసుకుని శ్మశానానికి వెళ్ళావని అడిగారు. నేను అన్నాను, ఇక్కడ యూకేలో అందరూ జుట్టు విరబూసుకునే ఉంటారు మమ్మీ, విరబూసుకుంటే దెయ్యాలు రావులే, ఇక్కడ ఆచారాలన్నీ వేరే దెయ్యాలివి అని చెప్పాను. మా మమ్మీ నిజం అనుకుని నమ్మేశారు. ఇందులో 2 చర్చిలు ఉన్నాయన్నమాట. ఆ 2 చర్చిలు క్లోజ్గానే ఉన్నాయి. అవి 18th సెంచరీలో కట్టారంట. ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు, కానీ 2 క్లోజ్గానే ఉన్నాయన్నమాట. ఇంకా చర్చి నుంచి చూసుకుంటూ ఇంకా వస్తున్నాము. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ కూర్చోడానికి కానీ లేకపోతే తిరగడానికి కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే కొన్ని సమాధులు ఉన్నాయి, వాళ్ళకి ఏంటో డెడికేషన్ లేదనుకుంటా. చూడండి, ఎలా పడితే అలా పగిలిపోయినా కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళకి మీరంటే ఇష్టం లేదండి. ఇక్కడ చూడండి, గుడ్ నైట్ అని రాశారు. ఇంకా నేను జాగ్రత్త, టైంకి తిను, తర్వాత వచ్చి కలుస్తాను రాయలేదు. అండ్ ఇక్కడ ఇంకో చర్చ్ కూడా ఉంది. అలాంటి చర్చిని ఇప్పటి వరకు చూడలేదన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది. ఈ చర్చి డోర్ మీద డిఫరెంట్ స్టైల్స్లో బొమ్మలు ఉన్నాయన్నమాట. ఆ బొమ్మలు చూస్తే నాకైతే భయం వేసింది. మనకెందుకులే, వీడియో తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని సమాధుల మీద ఒక కుండి ఉండి దాని మీద ఒక క్లాత్ పెట్టి ఉన్నారనమాట. దాని మీనింగ్ మాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అప్పటి వరకు బాగానే ఉన్నా కానీ తర్వాత సివియర్ తలనొప్పి వచ్చిందనమాట. నాకు భయం వేసింది, నా వెనకాల ఏదైనా దయ్యం వచ్చేస్తుందేమో అని. సర్లే, ఇంట్లో ఒకదాన్నే ఉన్నాగా నాకు తోడుండేదిలే అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇక్కడ కొన్ని మొమెంటమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వరల్డ్ వార్లో, సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళవి. ఇది ఒక రహస్య మార్గం, దీంట్లో నుంచి మోర్చరీకి దారి ఉంటుంది అనమాట. నాకు ఈ శ్మశానం టూర్ బాగా నచ్చింది. మీ అందరినీ కలవడం ఆనందంగా ఉంది. సరే మరి, నేను వెళ్ళొస్తా. ఓకే, బాయ్.